ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం, కార్మికుల ఐక్యత, సాధించుకుందాం సాధించుకుందాం సాధించుకుందాం. సిద్ధం 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 సిద్ధం. 7వ తారీఖు నుంచి సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి జేఏసీ సంబంధించి కవాతు నిర్వహించారు. దీనికి సంబంధించి జేఏసీ చైర్మన్ వెంకన్న గారు మనతో ఉన్నారు. ఈ కవాతు ఎందుకు నిర్వహించారో ఏందనేది అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ కవాతు ఏంది? సమ్మె కన్ఫర్మ్ చేస్తారా 7వ తారీఖు నుంచి? ఈరోజు ఈ కవాతు ద్వారా కార్మికులకు అందరినీ ఈరోజు కవాతుకు పిలిచింది దేనికనంటే ప్రభుత్వము యాజమాన్యము కొంత కదిలింపు కలిగించి ఆ సమస్యల మీద వాళ్ళు మాట్లాడి చర్చలకు పిలిచి సానుకూలంగా వాళ్ళు వివరిస్తారనే ఉద్దేశం మీద మేమంతా ఈరోజు కవాతు కార్యక్రమం చేశాం. కళ్యాణ మండపం నుంచి ఇక్కడ దాకా వాళ్ళంతా బందోబస్తుగా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కాబట్టి వాళ్ళకందరికీ మేమంతా జేఏసీ పక్షాన వాళ్ళకు పేరు పేరున విప్లవం తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ప్రభుత్వానికి యాజమాన్యానికి కూడా చెప్తున్నాం, కార్మికులలో నెలకొన్నటువంటి అశాంతి అబద్ధత భావాన్ని మరి పోగొట్టడానికి మీరు ఇచ్చినటువంటి హామీలనే, వేరే గుంతమ్మ కోరికలు మేము కోరతలేము, మీరు ఇచ్చిన హామీలని అమలు చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి ఆ హామీలన్నిటినీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటినీ తీర్చివేసి మాకు న్యాయం చేసి చర్చలకు పిలిచి సామరస్యంగా మా న్యాయమైన డిమాండ్లను ఒప్పుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వం మిమ్మల్ని చర్చలకు పిలిచింది, మీ జేఏసీ తరఫు నుంచి మేము స్ట్రైక్ చేయట్లేదని చెప్పేసి ఆర్టీసీ స్ట్రైక్ అనేది కాల్ ఆఫ్ చేస్తున్నామని చెప్పిన జేఏసీ లీడర్ వాళ్ళు ఎవరు, మరి మీ జేఏసీ ఏంది? ఏమో మరి మాకు తెలియదు. అసలు వాళ్ళు సమ్మె నోటీస్ చేయని వాళ్ళు సమ్మె నోటీస్ చేయలే. వాళ్ళకు ఆర్టీసీ ఉద్యమం గురించి సంబంధం లేదు, ఆర్టీసీ కార్మిక సమస్యల గురించి సంబంధం లేదు. కాబట్టి వాళ్ళంతా కేవలం పబ్బం కట్టుకోవడానికి మాత్రమే పోయినట్టుగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఉద్యమంలో ఉన్నది మేము, సమ్మె నోటీస్ ఇచ్చింది మేము. కాబట్టి మాకు సమ్మె నోటీస్కు సంబంధం తప్ప ఆ సమ్మె నోటీస్ ఇయ్యని వాళ్ళకు ఆ మంత్రి గారికి పోయే దానికి సందర్భంగా అర్థమే లేదు. కాబట్టి మేము ఉద్యమంలో ఉన్నాం కాబట్టి మా ఉద్యమానికి మమ్మల్ని పిలిచి మాట్లాడి సమస్యల పరిష్కారం చేస్తున్న ఎడల మేము కూడా సమ్మె వైపు ఆలోచన చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది. అంటే 7వ తారీఖు ఫస్ట్ బస్ నుంచి సమ్మె అనేది కన్ఫర్మా? చర్చలకు పిలవకపోతే మమ్మల్ని పక్కకు దూరం పెడితే మా పట్ల వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తే మేము కూడా మరి విధిలేని పరిస్థితిలో సమ్మెకు పోసిన పరిస్థితి మరి ప్రభుత్వ యాజమాన్యమే కల్పిస్తుంది. దానికి మేమంతా తయారవుతాం. సో ఇది జేఏసీ లీడర్ చైర్మన్ అయినటువంటి వెంకన్న గారు చెప్తున్నటువంటి వర్షన్. కెమెరా పర్సన్ ప్రభాకర్ తో ఫాలో సమయం టీవీ హైదరాబాద్. ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం, కార్మికుల ఐక్యత, సాధించుకుందాం సాధించుకుందాం సాధించుకుందాం. సిద్ధం 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 సిద్ధం